సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమానికి పెను విఘాతం కలిగిందని చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజ్ కి కల్పించిన భద్రతా భరోసాకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు క్యూ కడుతున్నారు. సాక్షాత్తు మావోయిస్ట్ అగ్రనేత గణపతి కూడా లొంగిపోతారనే ప్రచారం ఈ పరిణామం తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, సింధు, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మావోయిస్టులంతా కీలక నేతలంతా కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల ముందు కీలక నేతలు లొంగిపోయారు. తాజాగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు కీలక నేతలు కావచ్చు, ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి ఎదుట 130 సంబంధించినటువంటి మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఆపరేషన్ కగార్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం సంబంధించిన అంశాలు కావచ్చు, అక్కడ అడవుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాతనే మావోయిస్టులు ఈ లొంగుబాటుకు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే 700 పైచిలుకు మంది లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా 266 సంబంధించినటువంటి ఆయుధాలను కూడా మొత్తం కూడా పూర్తిగా తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆపరేషన్ కగారు పేరుతో గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం మొత్తం అడవులను జల్లెడపడుతూ కోబ్రా కావచ్చు, కేంద్ర బలగాలన్నీ కూడా దాడులు కొనసాగించిన నేపథ్యంలో అనేక మంది మావోయిస్టులు మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు మావోయిస్టులు ఉన్నటువంటి ముందు వారంతా కూడా బతకాలంటే, ఉద్యమం ఉండాలంటే కూడా జనజీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశం కొద్దే పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎదుట లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కువ సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదుట లొంగిపోయేందుకు మావోయిస్టులు ఆసక్తి చూపుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇటీవలే కూడా దేవ్జీ కావచ్చు, మల్లా రాజిరెడ్డి, నర్సిరెడ్డి, మిగతా పిఎల్జీ సంబంధించినటువంటి కమిటీ సభ్యులంతా కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారికి క్యాడర్కి అనుగుణంగా ఒకరికి 5 లక్షలు, మరొకరికి 4 లక్షలు, మరొకరికి 1 లక్ష బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఎవరైతే మావోయిస్టులు లొంగిపోతారో వారందరికీ కూడా నిమ్స్లో ఉచిత వైద్యం అందిస్తాం, ఇందిరమ్మ ఇల్లును కల్పిస్తాం. ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులందరి భద్రత కావచ్చు, వారి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మావోయిస్టులంతా కూడా తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే లొంగిపోయినటువంటి మావోయిస్టులకు తప్పకుండా ఒక భరోసా కల్పించి వారందరూ కూడా జీవన విధానం కావచ్చు, జీవన శైలిలో ఏదైనా ఉద్యోగ కల్పన అంశాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది. లేదంటే గతంలో నయీం లాంటి వ్యక్తులు బయటకు వచ్చిన తర్వాత ఒక శాశ్వత ఉపాధి లేకపోయిన కారణంగా గ్యాంగ్స్టర్ గా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఇప్పుడు అటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఇక్కడ లొంగిపోయినటువంటి మావోయిస్టులకు తుపాకీ విడిచిన తర్వాత వారికి శాశ్వత ఉపాధి పనులు కల్పించే విధంగా శాశ్వత ఉపాధి ఉండేటువంటి అంశాలకు చర్యలు తీసుకోవాలనే వాదన అయితే మావోయిస్ట్ సానుభూతి పనులు కావచ్చు ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే లొంగిపోయినటువంటి మావోయిస్టులంతా కూడా ఎస్ఐబి కావచ్చు, మిగతా ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారు. కొద్ది రోజులు అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే వారిని మళ్ళీ ఇంటికి పంపించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు తాజాగా వరంగల్ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామంలో ఆశన్న టీం కూడా పర్యటిస్తూ గతంలో ఇక్కడ అనుభవాలు కావచ్చు, గతంలో పార్టీలో పనిచేసినటువంటి పరిస్థితులన్నీ కూడా వారితో మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. పీపుల్స్ వారు సంబంధించినటువంటి వారిలో కూడా చనిపోయిన మావోయిస్టుల కుటుంబాలతో కూడా ఆశన్న టీం అయితే ఈ రోజు మాట్లాడి పర్యటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఛత్తీస్గఢ్ పోలీసుల బందోబస్తు నడుమ ఆశన్న టీము వరంగల్ జిల్లా బట్టుపల్లి గ్రామంలో పర్యటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. లొంగిపోయినటువంటి మావోయిస్టులందరికీ కూడా ఒక భరోసా కల్పించే విధంగా, ఆర్థికంగా ఉండే విధంగా నైపుణ్యం శిక్షణ ఇచ్చి స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించడమే పరిష్కారం అంటూ కూడా లోకల్ గా ఒక వాదన అయితే వినిపించినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయినటువంటి నేపథ్యంలోనే ఒక నిర్ణయం తీసుకొని కీలకంగా మావోయిస్టులకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నాన్ని చేయాలంటూ కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఒక వాదన వినిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు లొంగిపోయిన వారందరికీ కూడా తక్షణ ఆర్థిక సాయం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగుబాట్లు ఉన్నట్టుగా అక్కడ ప్రభుత్వ వర్గాల్లో కావచ్చు, ఎస్ఐబి నుంచి కావచ్చు, మావోయిస్టుల సానుభూతి వర్గం చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా అందరూ కూడా ఎవరైతే గణపతి ఇప్పటికే నేపాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో అనారోగ్య కారణంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులలోనే ఆయన లొంగిపోతారనే టీం కూడా లొంగిపోతారనే చర్చ అయితే ప్రచారం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకెవరైతే మావోయిస్టుల కీలక నేతలు ఉన్నారో అడవుల్లో వారంతా కూడా లొంగిపోయి ప్రజాస్వామ్యంలో వచ్చి రాజకీయాల్లో ఉంటారా, లేదంటే కుటుంబంతో గడుపుతారా వాళ్ళ ఇష్టం. కానీ తప్పకుండా లొంగిపోవాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక హామీ ఇస్తూ సూచన ఇచ్చినటువంటి పరిస్థితి. లొంగిపోయిన వారందరికీ కూడా ఆర్థిక సాయం అందిస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఉచిత వైద్యం కోసం నిమ్స్ హాస్పిటల్లో వైద్య సదుపాయాన్ని కల్పిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టుల
మావోయిస్టులకు ఒక హామీని ఇస్తూ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా తెలంగాణకు సంబంధించి 7 మావోయిస్టు కీలక నేతలు అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారంతా కూడా లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కీలక నేతలంతా లొంగిపోతున్న నేపథ్యంలో లొంగిపోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి భరోసా కొద్ది తెలంగాణ ప్రభుత్వం ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నట్టుగా చర్చ అయితే కొనసాగుతా ఉంది. సింధు. థాంక్యూ తిరుపతి.